మీరు పనివారై ఉన్నారు. మీకు ఒక యజమాని ఉన్నాడు, లేకపోతే మీ పై అధికారులు ఉంటారు. మీరు గవర్నమెంట్లో కానీ లేకపోతే ప్రైవేట్గా కానీ ఏదో పని చేసుకునే వారుగా ఉంటారు. మరి మీరు ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. విశ్వాసులైన మీరందరూ కూడా మంచిగా పని చేస్తారు, నమ్మకంగానే మీరు ఉంటారు. అయితే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మరి మీరు మెప్పుకోలుకు గురి కారు, అన్నిసార్లు మీరు మెచ్చుకోబడరు. కాబట్టి ఒక్కొక్కసారి మీరు అన్యాయానికి గురి అవ్వచ్చు. అయితే అన్యాయముగా మీరు శ్రమ పడితే గమనించండి, అది దేవుని ముందు కౌంట్ అవుతుంది, దేవుని ముందు అది హితమవుతుంది. ఒకవేళ మీరు మేలు చేస్తూ ఉన్నప్పుడు ఆ మేలుకు ప్రతిగా మీరు బాధించబడితే అది కూడా దేవుని ముందు కౌంట్ అవుతుంది. దాన్ని మీరు గమనించుకోండి. మీరు ఆ శ్రమను బాధను సహించుకునేటటువంటి వారుగా మీరు ఉంటున్నారు. దానికి అది వ్యర్థం కాదు, దానికి సత్ఫలితము ఉన్నది.